అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అలాగే ఎన్నో అంచనాల మధ్య జూబ్లీ హిల్స్ ఫలితం వెలువడబోతోంది. అయితే ఇప్పటికే అత్యంత ఉత్కంఠ ఏర్పడినటువంటి ఈ నేపథ్యంలో యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినటువంటి ఈ నేపథ్యంలో రౌండ్కి ఫలితం మారుతోంది. ఇప్పటి వరకు అంటే 4వ రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నా ముందంజలో ఉన్నారు. 3 రౌండ్లు కౌంటింగ్ ముగిసేటప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3000 ఓట్లతో లీడ్లో ఉన్నారు. మొదట్లో కాస్త ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ బీఆర్ఎస్ ఎందుకో కాస్త వెనుకబడింది. అయితే 4వ రౌండ్ ముగిసేటప్పటికీ బీఆర్ఎస్ కాస్త ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది. సో రౌండ్కి ఇందాక చెప్పుకున్నట్లుగానే రౌండ్కి కూడా ఫలితం మారుతోంది. మెజారిటీ పైనే అంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే చివరి 2 రోజులు పోలింగ్ కన్నా ముందు 2 రోజులు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ అత్యంత విశ్వసనీయంగా, బలంగా, సమర్థవంతంగా పనిచేసింది అనేటువంటి ప్రశంసలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా గెలిచి తీరాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రమే కాకుండా కాంగ్రెస్ అధిష్టానం కూడా దానిపై ఫోకస్ పెట్టడంతో సో రౌండ్కి ఫలితము మారుతోంది అనేటువంటి విశ్లేషణ మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. అయితే బీఆర్ఎస్ లాస్ట్ మినిట్లో పోల్ మేనేజ్మెంట్లో కాస్త వెనకబట్టడం వల్లనే బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి అనేటువంటిది అర్థం కావట్లేదు. 4వ రౌండ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ కాస్త మెజారిటీలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కానీ 5వ రౌండ్ జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ ఇంకా ఆధిక్యంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా నడుస్తోంది. 15,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యేటప్పటికీ ఎవరు ఏ స్థాయిలో ముందుకు వెళ్తారనేటువంటిది ఇక్కడ కీలకంగా మారింది. సో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాడు అనేటువంటిది కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో వెనుకబడింది. డిపాజిట్ రానటువంటి కూడా పరిస్థితి. సో బీజేపీ ఓట్స్ మొత్తం అంతా కూడా బీఆర్ఎస్కి టర్న్అవుట్ అయ్యాయా లేకపోతే కాంగ్రెస్కి టర్న్అవుట్ అయ్యాయి అనేటువంటిది ఇక్కడ కీలకంగా ఉంది. ముఖ్యంగా ఏ మీడియా వెళ్ళినప్పటికీ, ఏ సర్వే సంస్థలు వెళ్ళినప్పటికీ మేము పలానా పార్టీకే వేస్తామని చెప్పినటువంటి ఓట్ బ్యాంక్ ఎటుపోతుంది, సైలెంట్ ఓటర్ దెబ్బ కొడుతుందా, న్యూట్రల్ ఓటర్ ఏ స్థాయిలో తీర్పిస్తాడనేటువంటిది ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పటికే సంబరాలు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో మనము భారీ మెజార్టీతో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, నవీన్ యాదవ్ విజయకేతనం ఎగరవేస్తాడు అనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణులు కౌంటింగ్ కేంద్రానికి అత్యంత సమీపంలో సంబరాలు స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ కూడా అత్యంత విశ్వాసంతోనే ఉంది. అంటే తక్కువ మెజారిటీతోనైనా, స్వల్ప మెజారిటీతోనైనా కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ని కైవసం చేసుకుంటుందని చెప్పి ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత అత్యంత నమ్మకంతో ఉన్నారు. సో సానుభూతి పనిచేయదు, ఏది పనిచేయదు. ఈ 2.5 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధితో పాటు రూలింగ్ పార్టీలో ఉన్నాం కాబట్టి, అధికారం మన చేతిలో ఉంది కాబట్టి, అండ్ బై ద సేమ్ వే ఇప్పటి వరకు 3 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయాడనేటువంటి సానుభూతి కూడా ఉంది కాబట్టి నవీన్ యాదవ్కి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా వెనుకబడిన కులాలు అలాగే ఇతర కులాలు మొత్తం అంతా కూడా నవీన్ యాదవ్కి పట్టం కడతారని చెప్పి చాలామంది అనుకుంటారు. సో విశ్లేషణలు ఎలాగైనా ఉండొచ్చు, అంచనాలు ఎలాగైనా ఉండొచ్చు, విజయం కాంగ్రెస్దే అని ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. స్వల్ప మెజారిటీతోనైనా కూడా బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ని కైవసం చేసుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ బలంగా వాదిస్తుంది. ఇక బీజేపీ పరిస్థితి డిపాజిట్ వస్తుందా లేదా అనేటువంటిది ఏది అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు అంటే 4వ రౌండ్ ముగిసే సమయానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక 2-3 రౌండ్లు కనుక ఇలాగే కొనసాగితే విజయం దాదాపుగా ఖరారైన తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించేందుకు డయల్ న్యూస్ సిద్ధంగా ఉంది. స్టే ట్యూన్ టు డయల్ న్యూస్.